ఇప్పుడు మనం బయటికి ఎన్ని మాటలన్నా మాట్లాడవచ్చు, కానీ లోపల భయం ఉంటుంది. కానీ బయటికి మాత్రం ఆ భయం కనబడకుండా అసలు భయమే లేదన్నట్టు, అసలు దేక్లేంగే అన్న లెక్క కొంతమంది ప్రవర్తిస్తారు. అసలు అట్లా ప్రవర్తించేటోళ్ళు ఎవరు? పైకి అంతా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ లోపల భయపడతారని. మేకపోతు గాంభీర్యం అంటారు కదా మన దగ్గర, మన తెలంగాణలో ఈ పదం బాగా వాడతాం మనం. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండ్రా బైవాడు, బయటికి ఇట్లా మస్తు ధైర్యం ఉన్న లెక్క కనిపిస్తున్నాడు కానీ పిరికోడు ఇట్లా మాట్లాడతారు కదా మన ఇంటి దగ్గర, మన ఊర్లల్లో. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 10 మంది. అలా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అని బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది, దాని తర్వాత సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. నడుస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈడ ఆ సుప్రీంకోర్టులో కేసులో మిగతా 8 మంది తప్పించుకునే అవకాశం ఉన్నదేమో కానీ 2 మాత్రం తప్పించుకునే అవకాశం లేదు అనేది మనం రోజు వింటున్నాం సంవత్సరం నుంచి, వాళ్ళు చేరినప్పటి నుంచి. ఆ తప్పించుకునే అవకాశం లేని వాళ్ళు ఎవరు అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి. ఈ ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో అనర్హత వేటు పడాల్సిందే వీళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళు చేసిన మిస్టేక్ ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే అవకాశం ఉండదు. దానం నాగేందర్ ఏమో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ ఎన్నికలలో పోటీ చేసిండు. ఆ ఎంపీ ఎన్నికలలో ఓడిపోవడంతో మళ్ళీ ఇప్పుడైనా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని అంటుండు. ఇంకా కడియం శ్రీహరి ఏంది అంటే, వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ ఎలక్షన్కి సంబంధించిన పేపర్లలో ఆయన సంతకాలు చేసిండట. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకొక పార్టీ అభ్యర్థిని ఎట్లా బలపరుస్తాడు? కాబట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయి ఇదంతా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఇద్దరివి. సో కోర్టులో ఇవి తేలుతాయి, వాళ్ళిద్దరూ రాజీనామా చేయాల్సిందే. సో ఎట్లాగూ రాజీనామా చేయాల్సిందే కదా, సుప్రీంకోర్టు వీళ్ళని అనర్హత వేటు వెయ్యిర్రి అని అంటే ఇంకా కొంచెం ఎక్కువ పరిణామాలని ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒక్కొక్కసారి అసలు ఎన్నికలకి పోటీ చేసేందుకు అర్హులు కాకుండా కూడా పోతారు కొన్నేళ్ల రాక. సో ఇవన్నీ ఎందుకు అని వాళ్ళు రాజీనామా చేస్తాము అని అన్నారట. ఇదంతా కడియం శ్రీహరి గారు చెప్తే బయటకు వచ్చింది. ఇప్పుడు బయటికి ఎంత నుండొచ్చు ఏమన్నా మాట్లాడవచ్చు, కానీ సాక్షాత్తు ఆ అనర్హత వేటుని ఎదుర్కోబోయేటువంటి వ్యక్తి కడియం శ్రీహరి గారు చెప్పిర్రు. చెప్పిర్రు అసెంబ్లీలో, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీలో లాబీలో ఆయనను కలిసిన రిపోర్టర్లు కలుస్తారు కదా, కలిసినప్పుడు నేను రాజీనామా చేసేందుకు రెడీగానే ఉన్నా, గతంలోనే చెప్పిన రేవంత్ రెడ్డి గారికి నేను రాజీనామా చేస్తా అని, కానీ రేవంత్ రెడ్డి గారు వద్దొద్దు, నువ్వు రాజీనామా చేస్తే ఒకవేళ రంగంలోకి కేసీఆర్ కనుక దిగితే కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది, అంత ఆషామాషిగా తీసుకోవద్దు, మనం రిజైన్ చేసేంత వరకు పరిస్థితులు మన చేతిలో ఉంటాయి, కానీ రిజైన్ చేసిన తర్వాత పరిస్థితులు మన చేతిలో ఉండవు. ఒకవేళ కేసీఆర్ కనుక రంగంలోకి దిగితే పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇద్దరు రిజైన్ చేసి ఎన్నికలకు పోయి ఓడిపోయారు అనుకోండి, మిగతా 8 మంది విషయంలో ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఇద్దరిని వాళ్ళ పార్టీలో చేర్పించుకున్న వాళ్ళని గెలిపించుకునే అవకాశం లేదు అన్నప్పుడు ఇంకొకరు కూడా భయపడతారు కదా, అటు దిక్కు చూసే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకొకరు భయపడతారు. కాబట్టి ఇవన్నీ ఊహించుకొని ఇప్పుడు మళ్ళీ మీదికి మాత్రం ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, ఎన్నికలు అనేది మాకు రెఫరెండము, మా 2 ఏళ్ల పాలనకి ఇది అది అని మాట్లాడతారు. కానీ నిజంగా అంత ధైర్యం ఉంటే కనుక, ఒకవేళ ప్రభుత్వం అంత ధైర్యంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అంత అది ఉంటే, కడియం శ్రీహరి గారు రిజైన్ చేస్తా అన్నప్పుడు సరే రిజైన్ చేసి ఉప ఎన్నికలకు పోదాం, ఉప ఎన్నికలకు పోయినప్పుడు మనం ఏందో కాంగ్రెస్ పార్టీ గురించి జనం ఏమనుకుంటారో ఈ ఓట్ల రూపంలోనే చెప్తారులే అని కడియం గారు అడిగినప్పుడు చెప్తుండే. కానీ ఆయన వద్దన్నాడట, ఆయన రేవంత్ రెడ్డి వద్దన్నారట స్వయంగా, రాజీనామా చెయ్యొద్దు, రాజీనామా చేస్తే కనుక జరగబోయేటువంటి పరిణామాలు ఎట్లుంటాయో మనం ఊహించలేము, కాబట్టి ఒకవేళ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగితే కనుక ఇక మన చేతులలో ఉండదు, మొత్తం అటువైపుకి వెళ్ళిపోతుంది, కాబట్టి అట్లాంటి పిచ్చి పని అస్సలు చేయకు, రాజీనామా చెయ్యొద్దు అని చెప్పిండట. రేవంత్ రెడ్డి గారికి ఈయన అడిగిండట నేను రాజీనామా చేస్తాను. అయితే ఇంకొకైనా దానం నాగేందర్ గారు ఉన్నారు కదా, దానం నాగేందర్ గారు కూడా గతంలో మాట్లాడిండు ఆయన. ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా అని కొంతమంది అడిగినప్పుడు, ఒక పబ్లిక్ మీటింగ్లో అనుకుంటా ఎడుకో పోయినప్పుడు రిపోర్టర్లందరూ లోగోలు పెట్టినప్పుడు మీ రాజీనామా అంశం గురించి ఏంది అని అడిగినప్పుడు, అప్పుడు స్పీకరు ఇష్యూ నడుస్తుంది. స్పీకర్ వీళ్ళకి ఎమ్మెల్యేలందరికీ, పార్టీ మారిన ఎమ్మెల్యేలను పిలిచి అడుగుతున్నారు, ఏంది మీరు పార్టీ మారిరని బీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చింది, మీ సైడ్ ఆఫ్ వర్షన్ ఏంది అని అడుగుతున్నప్పుడు దానం నాగేందర్ గారికి క్వశ్చన్ ఎదురైతే ఆయన కూడా ఆ రోజు సేమ్ అన్నాడు, నేను రాజీనామా చెయ్యాలా లేదా అనేది రేవంత్ రెడ్డి గారు నిర్ణయించాలి, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది అనేది అన్నాడు. అంటే ఏందన్నట్టు, కడియం శ్రీహరికి చెప్పినట్టే ఆ రోజు దానం నాగేందర్ కూడా చెప్పుంటాడు. మరి ఆయన రాజీనామా చేస్తా అంటే వద్దొద్దు, రాజీనామా చేస్తే కేసీఆర్ రంగంలోకి దిగితే కనుక ఇబ్బంది అవుతుంది. అసలే దానం నాగేందర్ది హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఆయన హైదరాబాద్లో అసలు కాంగ్రెస్ పార్టీకి రాలేదు, సీట్లు రాలేదు, మొత్తం కూడా
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకే వచ్చినాయి జనరల్ ఎలక్షన్స్లలో సీట్లు. సో దానం నాగేందర్ కూడా సేమ్ చెప్పిండు గతంలో దానం నాగేందర్ చెప్పిందాన్నే ఇప్పుడు కడియం శ్రీహరి మళ్ళీ ఒకసారి చెప్పిండు. వీళ్ళు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట, కానీ రేవంత్ రెడ్డి గారు వద్దు అని చెప్తున్నాడట. అంటే బయటికి మాత్రం మళ్ళీ ఏం చెప్తారు, అసలు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏదొచ్చినా మేమే గెలుస్తాము అది ఇది అన్నలేక మాట్లాడతారు కదా. కానీ అసలైతే భయం ఉంది లోపల. ఆ భయంని కనబడకుండా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు తప్ప లోపల భయం ఉంది, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అనేది ఈ ఇన్సిడెంట్ని చూస్తే అర్థమవుతుంది మనకి.